హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 7. ఈరోజు ఎపిసోడ్లో టాస్కులు అబ్బబ్బబ్బా ఏమన్నా టాస్కులు. అసలు నిన్నటి ఎపిసోడ్లో టాస్కులు అయితే చాలా చిరాకు వచ్చిందని చెప్పాను కదా, కానీ ఈరోజు ఎపిసోడ్లో టాస్కులు అయితే చాలా బాగున్నాయి. మంచి మంచి టాస్కులు అయితే పెట్టారు. అసలు నిజంగా బిగ్ బాస్ టీం అయితే చాలా బాగా నచ్చింది. నాకైతే ఈరోజు ఎపిసోడ్ నచ్చింది అండ్ ఎపిసోడ్లో టాస్కులు కూడా నచ్చినాయి. కానీ కొంతమందికి అన్యాయం జరిగింది. ఎవరికి అన్యాయం జరిగిందో అండ్ వీడియోలో అయితే నేను మాట్లాడతాను. అండ్ ఏదేమైనా సరే ఈరోజు దుమ్ము దులిపేశారు అబ్బా. అసలు మామూలుగా దులపలేదు. కంటెంటర్స్ అయితే తన 100% ఎఫర్ట్స్ పెట్టి చాలా చక్కగా ఆడారు. దుమ్ము దులిపేశారు అంతే. అసలు తగ్గేదా లేదన్నారు. అసలు నిజంగా కంటెంటర్స్ అయితే ప్రతి ఒక్కరు చాలా బాగా ఆడారు. ఈరోజు టాస్కుల్లో ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళైతే కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ లిస్టులోకి అయితే వెళ్ళరు. టాస్కులన్నీ అయిపోయిన తర్వాత ఎపిసోడ్ లాస్ట్లో అయితే జడ్జెస్ చెప్తామని చెప్పారు ఎవరు కన్ఫర్మ్ అవుతారో. ఫస్ట్ టాస్క్ అయితే స్టార్ట్ చేశారు. నిన్నటి ఎపిసోడ్లో ఎవరైతే సరిగ్గా ఇంట్రెస్ట్ చూపలేదో టాస్క్లు ఆడడానికి వాళ్ళనైతే సెలెక్ట్ చేశారు. ఫోటా అండ్ అపూర్వాన్ని అయితే సెలెక్ట్ చేశారు. వీళ్ళిద్దరికి ఫేట్కి సంబంధించిన టాస్క్ అయితే ఇచ్చారు. అండ్ ఈ టాస్క్లో అపూర్వకి అయితే సెకండ్ ఛాన్స్ వచ్చింది. స్టే ఉన్న కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంది. అండ్ ఫోటాకి అయితే ఎగ్జిట్ ఉన్న కార్డుని సెలెక్ట్ చేసుకోవడంతో తనైతే అగ్ని పరీక్ష షో నుంచి అయితే వెళ్ళిపోయాడు. ఫోటా వెళ్ళిపోయేటప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే జపాన్ నుంచి మన ఇండియా మీద అందుట్లో మన తెలుగు లాంగ్వేజ్ మీద ప్రేమతో తన తెలుగులోనే వీడియోస్ చేస్తాడు. ఇంత దూరం వచ్చాడు అండ్ మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఎలాగైనా వస్తానని చెప్పి తనైతే చాలా పాజిటివ్గా అయితే మాట్లాడైతే వెళ్ళిపోయాడు. సెకండ్ టాస్క్ మిర్చికి సంబంధించిన టాస్క్. వాళ్ళలోనే ఎక్కువ స్పైసీ లెవెల్స్ ఉన్న వాటిని చిప్స్లో కలిపి చిప్స్ని అయితే తినాలి. తినిన తర్వాత 25 బెలూన్స్ని ఊది పగలగొట్టాలి. అసలు ఏమన్నా టాస్క్ అది. కారంగా ఉన్నవి తినడమే పెద్ద టాస్క్. మళ్ళీ 25 బెలూన్స్ ఊది పగలగొట్టాలి. అబ్బబ్బా ఏమన్నా టాస్క్. అసలు మంచి ఫైర్ ఉంది ఈ టాస్క్లో అయితే. అండ్ ఈ టాస్క్లో సుమ, దీపక్, అమన్ అండ్ లయ వీళ్ళు నలుగురు అయితే ఆడారు. ఏమన్నా ఆడారు. అసలు సుమ అయితే దుమ్ము దులిపేసింది అబ్బా. అసలు చాలా చక్కగా ఆడింది. నేనైతే సుమ నెగ్గుద్ది అనుకున్నాను, కానీ సుమ కళ్ళు మండిపోవడంతో మధ్యలో అయితే బ్రేక్ ఇచ్చేసింది. అండ్ ఏదేమైనా సరే ఈ టాస్క్లో అయితే సుమ అయితే చాలా చక్కగా ఆడింది. ఈ టాస్క్లో అయితే ఫస్ట్ అయితే దీపక్ విజయం సాధించాడు అండ్ సెకండ్ ఫినిష్ చేసింది అమన్ అండ్ థర్డ్ అంటే సుమ అండ్ లాస్ట్లో అండ్ లయ అయితే ఫినిష్ చేసింది. థర్డ్ టాస్క్ పియర్ స్వింగ్. అది కూడా బాయ్స్ మాత్రమే చేయాలి. లేడీస్ మాత్రమే హెయిర్ కట్ చేయించారు కదా, ఇవాళ బాయ్స్ మాత్రమే పియర్ స్వింగ్ అయితే టాస్క్ అయితే ఇచ్చారు. ఈ టాస్క్కి రోహిత్ అండ్ హేమంత్ని అయితే సెలెక్ట్ చేశారు జడ్జెస్ అయితే. అండ్ వీళ్ళిద్దరైతే చేయించుకుంటామని చెప్పి ముందైతే అన్నారు. తర్వాత రోహిత్ అయితే నేను చేయించుకోనని చెప్పాడు. హేమంత్ అయితే ముందు అడిగేశాడు. అబ్బబ్బబ్బా హేమంత్కి లక్కు కలిసి వచ్చి అగ్ని పరీక్షలో ఉన్నాడు అనుకున్నాను, కానీ ఈ రోజు మాత్రం అవేమీ కాదు. బిగ్ బాస్లో వెళ్ళడానికి నేను ఏదైనా చేయగలనని చెప్పి పియర్ స్వింగ్ అయితే రైట్ ఇయర్కి అండ్ రైట్ నోస్కి అయితే కుట్టించుకున్నాడు. అసలు ఏదేమైనా సరే ఒక అబ్బాయి నోస్కి కూడా కుట్టించుకోవడం అనేది మామూలు విషయం కాదు. హేమంత్ అయితే ఈ టాస్క్ ఆడి ఒక మెట్టు అయితే ఎక్కేశాడు. నాకైతే చాలా బాగా నచ్చాడు హేమంత్ ఈ టాస్క్. అంత పాజిటివ్గా ఆడడం. అండ్ నెక్స్ట్ సీజన్ 1లో పెట్టిన టాస్క్ని మళ్ళీ పెట్టారు. బకెట్లో కలర్ వాటర్ ఉంటుంది అండ్ ఆ వాటర్ని 2 గ్లాసులో తీసుకుంటూ వెళ్ళి వేరే బకెట్లో ఫిల్ చేయాలి. అది కూడా మామూలుగా కాదు. కాళ్ళకి చేతులకి అయితే తాళ్ళు కట్టేస్తారు. చేతులకైతే షాక్ కొట్టేలాగా అయితే శ్రీముఖి అండ్ బిందు అయితే ఒక ఆట ఆడుకున్నారు. ఈ టాస్క్ మీకు గుర్తుండే ఉంటుంది కదా, సీజన్ 1లో అయితే ఆడారు. అండ్ ఈ టాస్క్ కూడా చాలా చక్కగా ఆడారు. ఈ టాస్క్ రుచిత అండ్ ప్రియాంక అయితే ఆడాలి, కానీ రుచిత టాస్క్ ఆడేటప్పుడు ఒక డౌట్ అయితే రేస్ చేసింది. ఆ రేస్ చేసిన విషయానికి శ్రీముఖికి అయితే నచ్చగా శ్రీముఖి అయితే తనని టాస్క్ నుంచి తొలగించి ఝాన్సీని అయితే ఈ టాస్క్ ఆడేలా చేసింది. అండ్ ఈ టాస్క్లో ప్రియాంక అండ్ ఝాన్సీ కూడా చాలా చక్కగా ఆడారు అండ్ ఝాన్సీ అయితే విజయం సాధించింది. అండ్ ఫోర్త్ టాస్క్ క్లిప్స్. కొన్ని క్లిప్స్ అయితే పెట్టారు. ఆ క్లిప్స్ బాడీ మీద పెట్టుకోవాలి. బజర్ మోగేంత వరకు ఎవరైతే ఎక్కువ క్లిప్స్ హోల్డ్ చేస్తారో బాడీ మీద వాళ్ళైతే విజయం సాధిస్తారని చెప్పారు. ఈ టాస్క్ జోష్న, రోహిత్ అండ్ గాయత్రి అయితే ఆడారు. గాయత్రి అయితే గివ్ అప్ ఇచ్చేసింది, కానీ రోహిత్ అయితే చాలా చక్కగా ఆడాడు. రోహిత్ బాగా ఆడాడు అండ్ జోష్న కూడా చాలా చక్కగా ఆడింది. కానీ ఈ టాస్క్లో రోహిత్ విజయం సాధించాడు. అండ్ రోహిత్ని అయితే అంతకుముందు సరిగ్గా నువ్వు ఆడట్లేదు, ప్రతి దాంట్లో గివ్ అప్ ఇచ్చేస్తున్నావు అని చెప్పారు. కానీ ఈ టాస్క్లో అయితే సూపర్ చాలా చక్కగా ఆడాడు. అసలు నాకు చాలా బాగా నచ్చాడు. రోహిత్ తలుచుకుంటే ఏదైనా చేయగలని చెప్పి టాస్క్లో విజయం సాధించి అయితే నిరూపించాడు. అండ్ అభిజిత్ లాస్ట్గా ఒక టాస్క్ అయితే పెట్టాడు. 2 పెద్ద పెద్ద డ్రమ్స్ అయితే ఉన్నాయి. డ్రమ్స్లో కూలింగ్ వాటర్ అయితే ఉంది. 3 నిమిషాలు కూలింగ్ వాటర్లో అయితే ఉండాలి. లెక్క పెట్టుకోవాలి. కరెక్ట్గా 3 నిమిషాలు అయిపోయిన వెంటనే బయటకు వచ్చేయాలి. 3 నిమిషాలకు దగ్గరగా ఉండి ఎవరైతే బయటకు ముందుకు వచ్చేస్తారో వాళ్ళే విజయం సాధిస్తారని అయితే చెప్పారు. అండ్ ఈ టాస్క్ అపూర్వ అండ్ రుచిత అయితే ఆడారు. ఈ టాస్క్లో అపూర్వ అయితే విజయం సాధించింది. అండ్ ఇక్కడతో టాస్క్లు అయితే అయిపోయినాయి. అండ్ లాస్ట్లో ఆడిషన్స్ నుంచి ఇప్పటి వరకు మొత్తం వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుని సెలెక్ట్ చేశారు జడ్జెస్ అయితే. 4 అయితే ఎలిమినేషన్ చేశారు. మిగతా వాళ్ళని అయితే సెలెక్ట్ చేసి టాప్ 15కి అయితే పంపించేశారు. అండ్ లాస్ట్లో గాయత్రికి బదులు సుమాని సెలెక్ట్ చేసి ఉంటే బాగుందని అనిపించింది. ఎందుకంటే సుమ చాలా చక్కగా ఆడింది అసలు ఆ బెలూన్ టాస్క్లో అయితే. అండ్ ఫస్ట్ ఆడిషన్స్లో కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేసింది. కానీ ఏం ఆలోచించి జడ్జెస్ నిర్ణయం తీసుకున్నారో తెలియదు, కానీ తనైతే సెలెక్ట్ చేయలేదు. సుమాకి ఎందుకో అన్యాయం జరిగింది అనిపించింది. అండ్ రుచితకు కూడా శ్రీముఖి కావాలని చెప్పి టాస్క్ ఆడనివ్వకుండా ఇలా
చేయడం అయితే నాకు అసలు నచ్చలేదు. లయ, సుమ, రుచిత అండ్ జ్యోష్ణ వీళ్ళ నలుగురిని అయితే ఎలిమినేట్ చేశారు. వీళ్ళైతే అగ్ని పరీక్ష నుంచి అయితే ఎలిమినేట్ అయిపోయారు. అండ్ అంతటితో ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఈ రోజు ఎపిసోడ్ అయితే ధూమ్ ధామ్గా జరిగింది. అబ్బా నాకైతే చాలా బాగా నచ్చింది. టాస్క్లు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఒక్కొక్కరు అయితే తగ్గేదే లేదంటూ దుమ్ము దులిపేశారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్ తన 100% ఎఫర్ట్స్ పెట్టి అయితే ఆడారు. అండ్ ఈ రోజు జరిగిన టాస్క్లో ఎవరు బాగా పర్ఫామ్ చేశారనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.